ఎవరైనా పొలాలకి నీళ్ళు పెట్టాలంటే రైతులు ఆకాశం వాళ్ళు చూస్తారండి. మా ఊర్లో మాత్రం మన ఇదండి మన ఇంజిన్ ప్రాబ్లం. అందుకే అండి ఊర్లో అందరూ మనల్ని ఇంజనీర్ కాదు సౌండ్ ఇంజనీర్ అంటారు. రంగా రంగా రంగస్థలాన రంగా రంగా రంగస్థలాన వినపడేట్టు కాదురా, కనపడేట్టు కొట్టండి. ఆట బొమ్మల అంట మనమంతా చోరు బొమ్మల అంట కనపడని చెయ్యేదో ఆడిస్తున్నా ఆట బొమ్మల అంట వినపడని పాటకి చిన్నాడేస్తున్నా చోరు బొమ్మల అంట టుంగురు 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 ఏంటంటే చిట్టుబాబు అన్నయ్య గారు వస్తున్నారా? చిటి సొక్క వేసుకున్నానండి, నాతో గొడవ పెట్టుకున్నాడు. అప్పటి నుంచి నాకు వాడికి మాటలు సారీరా. చూసారా అది వచ్చి ఇంతసేపైనా నాకు సారీ చెప్పట్లేదు. ఏడు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా చెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతే చేతికి అందిన చందమామలాగా ఈ ఊరు మొత్తానికి నాకు ఇంటించిన మాట్లాడేది రంగతో ఒకటే. అంత మాట వేసుకుంటే నువ్వు నన్ను చేసుకునేది ఏంటి? నేనే నేను చేసుకోను. మీరు బాగా చూసుకుంటామని చేసుకో. ఎలా ఉందా దీని అయ్యా, దీని కుక్క, దీని కోడి, దీని ఇంట్లో పెరిగే ప్రతి ఓడి దరిద్ర బుద్ధి. రంగస్థలంలో రాజకీయం మొదలైంది. ఎన్నికలకి సిద్ధం అవ్వండి. ఫణేంద్ర భూపతి గారు ఆగట్టునుంటావా నాగన్న, ఈ గట్టుకొస్తావా నాగన్న, ఆగట్టునుంటావా నాగన్న, ఈ గట్టుకొస్తావా ఆగట్టునేమో తీసాడు సార ఉంది కుండేడు కళ్ళు ఉంది ముక్కేడు
మనకు అంత గుర్తొచ్చిందా ఇక రంగస్థలం ఉంటే చిల్చిగా ఉన్నది అది నీకేమైనా అవుద్దని భయవేసి నాకేమవుద్ది ప్రెసిడెంట్కి ఎదురుగా పోటీ చెప్తే సంపెత్తానంట మా అన్నయ్య రంగస్థల వాస్తవిగా చనిపోయిన కుమార్ బాబుని మీరు చంపినందుకు కాను వీరి తమ్ముడు చనిపోయిన సిట్టి బాబు మిమ్మల్ని చంపుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా సారు? డాక్టర్ గారు ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు, ఏంటది? చూడమ్మా, నీ మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం ఇప్పుడు నువ్వు చాలా వీక్గా ఉన్నావు. ఈ పరిస్థితుల్లో నీ కడుపులో బిడ్డ బ్రతకడం చాలా కష్టం. ఒకవేళ బిడ్డను బ్రతికించే ప్రయత్నం చేస్తే అది నీ ప్రాణానికే ప్రమాదం. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకున్నా, బిడ్డ ప్రాణమా నీ ప్రాణమా అని. దీంట్లో ఆలోచించడానికి ఏముంది డాక్టర్ గారు? నా బిడ్డను బ్రతికించండి. నాదొక ప్రాణం, నా బిడ్డదొక ప్రాణం కాదు. నా బిడ్డ బ్రతికితే నేను బ్రతికినట్లే. హ్యాట్స్ ఆఫ్ అమ్మా. అమ్మ అంటే ఏంటో మరోసారి నిరూపించావు. ఆ దేవుడి మీదే భారం వేద్దాం. ఆ తల్లి చేసిన త్యాగం ఆ దేవుడిని సైతం కదిలించింది. డాక్టర్లు ఆశ్చర్యపోయేలా ఆ తల్లి బిడ్డ క్షేమంగా బ్రతికి బయటపడ్డారు. ఆ తల్లి ఆనందానికి అవధులే లేవు.
చదివించింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు అమ్మా 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 గుడ్ న్యూస్ అమ్మా, నాకు ఆస్ట్రేలియాలో జాబ్ దొరికింది. నెలకు 5 లక్షల జీతం. ఒక 5 ఏళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటే చాలు, లైఫ్ సెటిల్ అయిపోయినట్లమ్మా. ఏమ్మా నువ్వు హ్యాపీ కదా? 5 ఏళ్ళ నేను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను కదరా. 5 ఏళ్ళు అంటే ఎలా? అయ్యో పిచ్చమ్మా, మధ్య మధ్యలో వస్తూ పోతుంటాను కదా. పైగా సెల్ ఫోన్స్ కూడా ఉన్నాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు. రేపే బయలుదేరాలి, ఓకేనమ్మా? గుడ్ నైట్. అలా డబ్బు సంపాదన కోసం ఆస్ట్రేలియా వెళ్ళిన కొడుకుని తలుచుకుంటూ ఆ తల్లి ఎంతో దిగులుగా జీవిస్తోంది. కొడుకు గొంతు వినాలని ఎన్నోసార్లు ఫోన్ చేసింది. హలో 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 చిన్న నేనురా. హలో అమ్మా, నేను బాగానే ఉన్నానమ్మా. అమ్మా కొంచెం బిజీగా ఉన్నానమ్మా, నేను తర్వాత కాల్ చేస్తాను, ఓకేనా? ఓకే బాయ్ బాయ్. అలా దిగులుగా ఉన్న తల్లికి ఒకరోజు ఒక భయంకరమైన వార్త తెలిసింది. అమ్మా అమ్మా, మీకు ఈ విషయం తెలిసిందా? ఆస్ట్రేలియాలో మీ అబ్బాయి పనిచేసే కంపెనీ దగ్గర టెర్రరిస్టులు బాంబు పేల్చారంట. చాలా మంది చనిపోయారంట అమ్మా. ఒక్కసారి మీ అబ్బాయికి ఫోన్ చేసి చూడు. The subscriber you are calling is switched off. Please try after some time. బాబు, నేను నీ పక్కింటి అంకుల్ని. నువ్వు ఫోన్ తీయకపోయేసరికి నీకేమైందనే టెన్షన్తో మీ అమ్మకు పెరాలసిస్ వచ్చింది నాయన. వెంటనే బయలుదేరి రా బాబు, అమ్మ పరిస్థితి విషమంగా ఉంది. అమ్మా 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 లేమ్మా, ఒక్కసారి లేమ్మా, నాతో మాట్లాడమ్మా. అమ్మా నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాతో మాట్లాడాలని ప్రయత్నం చేశాను, నేను నీతో సరిగ్గా మాట్లాడలేదమ్మా. లేమ్మా, ఒక్కసారి లేమ్మా, నన్ను చిన్న అని పిలవమ్మా. అమ్మా నీ తల్లిని బతికించుకోవాలంటే 1 నెల రోజుల పాటు నువ్వు అన్ని సుఖాలను వదిలేసి భిక్షగాడిగా జీవిస్తూ దీక్ష చేయాలి. అప్పుడే నీ తల్లి పూర్తిగా కోలుకుంటుంది. రేపే మొదలుపెట్టిన ఆయన. దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మానిలాగా చూడలేరు.
వేరే వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే